शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। ఓం గణపతియే నమః. ఆశుతోష్, ఈ రోజు హైవే పార్టీతో మీటింగ్ ఉంది, మర్చిపోకు. ఓకే. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. క్షేమంగా ఉండు. ఇదిగోమ్మా ప్రసాదం. అమ్మా, ఆశుతోష్ కూడా ప్రసాదం ఇవ్వండి. సరే, నేను బయలుదేరుతున్నాను, నువ్వు త్వరగా వచ్చాయి. సరేనండి, బాయ్. వెళ్ళొస్తాను, బాయ్. ఇతను ఎప్పుడొచ్చాడు? అమ్మా, మేము నిన్న రాత్రి ఊరు నుంచి రావడం కాస్త లేట్ అయిందమ్మా. అందుకే ఆశుతోష్ని ఇక్కడ ఉండమని చెప్పాను. ఆశుతోష్కి వాళ్ళ హౌస్ ఓనర్కి పెద్ద గొడవే జరుగుతుంది. వాళ్ళు అనవసరంగా ఆశుతోష్తో గొడవ పడుతున్నారు. రోహిణి, నీకు బుద్ధి అనేది ఉందా? నువ్వు తలుచుకున్నప్పుడల్లా తన ఇంటికి పిలిపిస్తున్నావు. ముందు బిజినెస్ లోకి వచ్చాడు, తర్వాత ఇప్పుడు నీ రూమ్ లో కూడా వస్తున్నాడు. అరే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తన నీ కొడుకు శివ వయసున్నవాడు. కొంచెమైనా సిగ్గనేది లేదా? అమ్మా, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? మీరు అంటున్న ఆ ఇళ్ల పక్కనోళ్ళు ఏం మాట్లాడతారేంటి? అందువల్ల నాకే సమస్య లేదు. అలాగా, ఇదా విషయం? అయితే నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా. అమ్మా, పొద్దున్నే మీరు ఏదేదో మాట్లాడుతున్నారు ఎందుకు? నేనిప్పుడు మీతో వాదించే స్థితిలో లేను. నేను ఆఫీస్కి వెళ్ళాలి. నేను వెళ్ళి రెడీ అవ్వాలి, సరేనా? మీరు ఊరికే ఉదయాన్న మొదలు పెట్టేశారు. వెళ్ళు. ఆయన నువ్వెక్కడ నా మాట వింటున్నావు? అమ్మా, కోడలి పిల్ల, టిఫిన్ తీసుకురా అమ్మా. వచ్చేసాను మావయ్య. మీకు ఇంకేమైనా కావాలా? ఇంకేం వద్దు. అమ్మా, ఈ రోజు మధ్యాహ్నం బెండకాయ కూర చెయ్యి, తినాలని ఆశగా ఉంది. అలాగే మావయ్య. రంజన, నాకొకటి ఇవ్వు. సరే, తీసుకొస్తాను. నువ్వు నా మాట లెక్క చేయవా? నీకు రాయల్ బాయ్స్ మీద వేయమని చెప్పాను, నువ్వు పట్టించుకోలేదు. చివరి 3 సార్లు ముంబై టైగర్స్ గురించి మీరు ఇలానే కదా చెప్పారు. ఏమైంది? కంటిన్యూస్గా ఓడిపోయారా? ఎంత నష్టం వచ్చింది? 75,000. 75,000? పోయినసారి 9,25,000, ఇంకా ఇప్పుడేమో 75,000. 10 లక్షలు. అవును నాన్న, బాలి ఇంకా బెట్ చేయకూడదని చెప్పేశారు. ముందు పాత బ్యాలెన్స్ని క్లియర్ చేయమన్నారు, దాని తర్వాతే కటన్ ఇస్తారంట. 10 లక్షలా? ఒకేసారా? ఇంత డబ్బును ఒకేసారి ఎలా ఏర్పాటు చేయను? ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు తను ఇంటికి వస్తాడు. ఇప్పుడు ఇది తలనొప్పిగా మారింది. చూడు, నువ్వెక్కడైనా డబ్బుకి ఏర్పాటు చేయి. రేయ్, నువ్వు వింటున్నావా లేదా? అవును నాన్న, నేను కూడా అదే ఆలోచిస్తున్నా, ఎక్కడి నుంచి ఏర్పాటు చేయాలని. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం అమ్మా? నమః శివాయ. ఓం నమః శివాయ. చెప్పుమా, ఏంటి విషయం? ఈ రూప్నగర్ ప్లాట్ పేపర్స్ లో మీరు సైన్ చేయాలి. అదే మెరెక్ పార్టీ ఉన్నారు కదా, వాళ్ళు మా పార్ట్నర్షిప్ లో కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నారు. మార్కెట్ చాలా డల్ గా ఉంది కదా, కానీ వాళ్ళు మంచి ప్రైస్ కే డీల్ చేస్తున్నారు. అందుకని మీరు వెంటనే పేపర్స్ లో సైన్ చేయండి. ఈ డీల్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. ఇదిగోండి. ఏమైంది? ఎందుకు ఇలా చూస్తున్నారు? ఏదైనా ప్రాబ్లమా? ఇదిగోండి, ఇందులో సైన్ చేయండి. లేదు, నాకే సమస్య లేదు. ఎలాగో ఈ ఇల్లు, బిజినెస్ అంతా నువ్వే కదా చూసుకుంటున్నావు. నీకు ఏది సరే అనిపిస్తే అదే చెయ్యి. ఎలాగో ఇదంతా నేనేమి తీసుకెళ్ళిపోను. నీకు అర్థమైందా ఏంటి? చెప్పు, ఎక్కడ సైన్ చేయాలి? ఇదిగో ఇక్కడ. ఇంకా
ఏంటి విషయం శివాబాబు? చాలా రోజుల తర్వాత బామ్మ జ్ఞాపకం వచ్చింది. ఇదిగో తిను. ఏమైంది బాబు, టెన్షన్గా ఉన్నట్టున్నావు? ఏం లేదు బామ్మ, ఊరికే. రంజనాతో గొడవ పడ్డావా ఏంటి? లేదు బామ్మ. అయితే మీ నాన్నతో గొడవ పడ్డావా? బామ్మ, పని విషయంలో కొంచెం టెన్షన్. ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడకండి. నీ బామ్మతో కూడా నీ సమస్య ఏంటో చెప్పవా? బామ్మ, అదేంటంటే నా పార్ట్నర్ వాడు మోసం చేశాడు. బిజినెస్లో పెద్ద లాస్ అయిపోయింది. అప్పిచ్చిన వాళ్ళంతా వెంట పడుతున్నారు, నాకు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళందరికీ ఎలా డబ్బు ఇవ్వబోతున్నానో అర్థం కావడమే లేదు. అరే ఇదా విషయం? చూడు బాబు, నువ్వేం దిగులు పడకు. నీ బామ్మ ఇంకా ప్రాణాలతోనే ఉంది, అంతా సర్దుకుంటుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. బామ్మ, మీరెక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడే వస్తాను. ఇదిగో, ఇది తీసుకో. బామ్మ, ఈ డబ్బు. బామ్మ, మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను నేను. నేను చెప్తున్నాను కదా, నువ్వు తీసుకో. నీ బామ్మ మాట వినవా ఏంటి? ఇది తీసుకెళ్లి కొన్ని అప్పులన్నీ ఇచ్చి తర్వాత నీ కొత్త పనిని ప్రారంభించు. కానీ బామ్మ, నేను ఇంత డబ్బుల్ని తీసుకోలేను. బాబు, నువ్వు ఎప్పుడు సంపాదిస్తావో అప్పుడు నాకిస్తే చాలు. తర్వాత ఇదంతా కేవలం నీది మాత్రమే కదా. థ్యాంక్ యూ బామ్మ, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. పిచ్చోడా, నీ బామ్మకు చెప్పడానికి ఎందుకు జంకుతున్నావు? ఇంకా అవసరమైతే నాతో చెప్పు. తప్పకుండా బామ్మ. అవును బాబు, కోడల్ని ఎందుకు తీసుకురాలేదు? బామ్మ, అది తనకి కొంచెం పని ఉంది, అందుకే. ఈసారి వచ్చేటప్పుడు కోడల్ని ఖచ్చితంగా తీసుకురావాలి, సరేనా? ఖచ్చితంగా బామ్మ. రేయ్, ఏదైనా ఏర్పాటు చేసావా? లేదు. ఏదో ఒకటి చెయ్యిరా. వాడు చీటికి మాటికి ఫోన్ చేస్తున్నాడు. తనకేమని చెప్పను? అప్పుడు ఫోన్ ఎత్తి ఎప్పుడిస్తారో చెప్పండి. ఏంటి, ఎప్పుడిస్తావనా? అవును, మీరు ఓడిపోయినది మీరిచ్చే తీరాలి కదా. 7,35,000. మిగతా వాటిని నేను చూసుకుంటా. అంటే నువ్వేమంటున్నావు? నాది నన్నే చూసుకోమనా? బాగుంది, చాలా బాగుంది. మర్చిపోయావా? ఆ పాలీ బారి నుండి నిన్నెన్నిసార్లు కాపాడాను. నీ అప్పు ఎంత తీర్చాను. నాది నేనే చూసుకోవాలా? నువ్వు మీ అమ్మలాంటోడివే, అందుకని ఇలా మాట్లాడుతున్నావు. నేను గెలిచి మీకన్నిటినీ తిరిగి ఇచ్చేశాను. మీకు ఆశ అస్సలు హద్దు లేకుండా పోయింది. అత్యాశ? ఏం అత్యాశ? బామ్మ చెప్పింది నిజమే. ఏం చెప్పింది? మీరు దేన్ని వదిలిపెట్టరని, అన్నిటినీ అమ్మేస్తారని. డబ్బు జూదు అనుకుంటూ బామ్మ లేని ఈ 2 సంవత్సరాల్లోనే మన పరిస్థితి ఇలాగైపోయింది. ఏమైంది చెప్పు. నీకు తిండి పెట్టలేదా, బట్టలివ్వలేదా? అరే, మళ్ళీ ఎందుకు మీరు గొడవ పడుతున్నారు? వీడికి అర్థమయ్యేలా చెప్పు, కన్న తండ్రితో ఎలా మాట్లాడాలని. నేను చెప్పింది నిజమే. అరవకు. నాన్న దగ్గర ఇలాగే మాట్లాడాలా? మావయ్య ప్లీజ్, మీరు తప్పుగా ఏమీ అనుకోకండి. ఆయన కోపంలో అలాగే మాట్లాడతారు. కోపంలో ఏదైనా మాట్లాడతాడా? నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతాను, అర్థమైందా? తండ్రినే ఎదిరిస్తున్నాడు. సరే, మావయ్య దగ్గర క్షమాపణ అడగండి. క్షమాపణ చెప్పమంటున్నాను కదా. ఈరోజు నాన్న దగ్గర డబ్బు లేకపోయేసరికి నాన్న నీకు శత్రువైపోయాడా? నాది నన్నే చూసుకో అంటున్నాడు. మావయ్య, నేను చూసొస్తాను. ఇదంతా ఏంటండి? మావయ్య దగ్గర గొడవ పడుతున్నారు. మీకేమైనా పిచ్చా? మావయ్య గారి ఇంట్లోంచి పంపించేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? మన ఎలాగోలా వెళ్ళాలి. ప్రాపర్టీ అంతా తాకట్లో ఉంది. నీకు తెలుసా తెలీదా? కొంచెమైనా బుర్రని యూజ్ చేయండి. ఆయన తర్వాత మనకి కొంచెమైనా ఆస్తి వస్తుంది. ఒకవేళ కోపాలు ఏదైనా చేసిస్తే తర్వాత ఏమీ ఉండదు. అర్థమవుతుందా? అర్థమైంది. మీరు ప్లీజ్ మీరేమీ కోప్పడకండి. ఒకవేళ మీకు కోపం అనిపిస్తే అది నా మీద చూపించండి, సరేనా? ఇలా చూడమ్మా, కళ్ళు బాగా మండిపోతున్నాయి. నువ్వు కళ్ళల్లో డ్రాప్స్ వేస్తావా? సరే మావయ్య, మీరు వెళ్ళండి, నేను వస్తాను.
నీకోసమే వదిలేస్తున్నాను, లేదంటే ఎప్పుడో తరిమేసేవాణ్ణి. తండ్రినే ఎదిరిస్తున్నాడు. మావయ్య, ఆ కోపాన్ని వదిలేయండి. నేను ఆయనకి చెప్పాను, ఆయన్ని మీకు క్షమాపణ అడుగుతారు. వాడు నన్ను క్షమాపణ అడుగుతాడా? వాడు నా కొడుకు, వాడి గురించి బాగా తెలుసు. మావయ్య, మీరంటే ఆయనకి చాలా ఇష్టం, మిమ్మల్ని బాగా చూసుకుంటారు. ఆయన ఇప్పుడు కూడా మీకు మందు వేశానా లేదని అడిగారు. అడుగుతాడు. చూపించండి, మీ కళ్ళలో నేను డ్రాప్స్ వేస్తాను. ఆ. అరే, నువ్వు ఒక్కదానివే నాకు ఇంట్లో సేవ చేస్తూ ఉంది. మీరు బాధపడకండి, నేను ఎప్పుడు మీకు సేవ చేస్తాను. ఆ, ఆ. మీరు రండి, పడుకోండి. ఆ, సరే. నన్ను కొంచెం తలదిండి మీద వెనక్కి. పడుకోబెడతావా? అమ్మా, వెళ్ళిపోయిందా? చాలా మంచి కోడలు. రోహిణి, చెప్పండమ్మా. అప్పుడప్పుడు శివని గురించి కూడా కొంచెం ఆలోచించు. పాపం, తన రాత ఏం బాగోలేదు. శివం ఇక్కడికి మళ్ళీ వచ్చాడా? వచ్చాడు. మీకు నేను ఎన్నిసార్లు చెప్పానమ్మా అతని ఇంట్లోకి రానివ్వద్దు అని. అలాగా? నీకు 16 ఏళ్లున్నప్పుడు మీ నాన్నగారు చనిపోయారు. నేను ఎంతగానో కష్టపడి నిన్ను పెంచి పెద్దదాన్ని చేశాను. ఒక మంచి కుటుంబంలో నీకు పెళ్లి చేశాను కూడా. అమ్మా, మీరు మళ్ళీ మొదలు పెట్టేశారా? మళ్ళీ మొదలుపెట్టానా? అరే, 3 ఏళ్ల తర్వాత నువ్వు డివోర్స్ తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు జనాలు అందరూ నన్ను ఏదేదో మాట్లాడి నన్ను బాధ పెట్టారు. కుటుంబ జీవితంలో నిదానంగానూ ఓర్పుగానూ ఉంటే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. అరే, మగవాళ్ళందరూ ఇలాగే ఉంటారు. తాగుబోతుల్లా, పోకిరి వాళ్ళ, రౌడిజం చేసేవాళ్ళ? అందరు మగాళ్ళు అలా ఉండరమ్మా. మీ అల్లుడు మాత్రమే ఇలా ఉన్నాడు. అలాంటి మనిషిని నాకిచ్చి పెళ్లి చేశారు. పెద్ద పెద్ద సాతాన్లు కూడా మనుషులుగా మారతారు. పెళ్లి తర్వాత అంతా ఆడదాని చేతిలోనే ఉంది. కనీసం నీ కొడుకు శివ కోసమైనా నువ్వు అన్ని సర్దుకొని పోయి ఉండాలి. పాపం, 1.5 సంవత్సరం పాలు తాగే బిడ్డని నువ్వు వదిలేసి వచ్చేసావు. అతను నేనేం వదిలేసి రాలేదు. మీ అల్లుడు ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి కోర్టులో చెప్పారు నేను మంచిదాన్ని కాదు అని. నేను శివంని చూసుకోలేనంట. అప్పుడే శివం కస్టడీని సోమేష్కి ఇచ్చింది కోర్టు. అమ్మా, ఆ టైంలో కూడా మీరు నాకే సపోర్టు చేయలేదు. మీరు నన్ను నమ్మని కూడా నమ్మలేదు. ఒక మంచి లాయర్ని కూడా తీసుకురాలేదు మీరు. లేదంటే నా శివం ఈ రోజు నాతో ఉండేవాడు. అర్థమైందా? అలాగా? ఇప్పుడు అందుకు కూడా నేనే కారణం అంటున్నావా? నేను మిమ్మల్ని ఏం దోషం చేయలేదమ్మా. ఇక ఈ ఇంటికి రావాలని నేను ఆశ కూడా పడలేదు. కానీ నా పరిస్థితి అలా ఉంది, ఏం చేయగలను? ఇళ్ల పక్కనుండే వాళ్ళు ఒక వయసైన ఆవిడ్ని ఇంట్లో వదిలేసి వెళ్తే నన్నేమనుకుంటారు? అందుకే నేను ఈ ఇంట్లో వచ్చి ఉంటున్నాను. లేదంటే ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకేమీ లేదు. అదంతా అర్థం అవుతోంది. ఈ వయసు వల్ల తల్లి కోసం ఎందుకు కష్టపడుతున్నావు? ఇప్పుడు నువ్వు బాగా ధనవంతరాలయ్యావు. నీకు చాలా బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు నీకు ఈ అమ్మతో అవసరం ఏముంది? కానీ ఒక్క విషయం మాత్రం నువ్వు మర్చిపోకు. నువ్వు డివోర్స్ తీసుకొని ఇక్కడికి తిరిగి వచ్చినప్పుడు నేను నిన్ను చూసుకున్నాను. నీ ప్రతిభను ప్రోత్సహించాను. అందుకోసం మీకు నేను రుణపడి ఉన్నాను. వావ్! ఈ బంగారు చైన్ నాకెలా కొనుకొచ్చారు? అన్నీ నీకోసమే. ఏం విషయం సార్, చాలా ప్రేమ చూపిస్తున్నారు. ఇంకా నీకోసం ఇంకొక గిఫ్ట్ కూడా ఉంది. ఏంటి? ఇంత ఎక్కువ డబ్బులా? మీకు తెలుసా నేను ఎన్ని రోజులు షాపింగే చేయలేదు. కాస్త ఊరికే ఉండు. ఈ డబ్బు గురించి ఇంకా చైన్ గురించి నాన్నకి మాత్రం తెలియకూడదు, అర్థమైందా? థ్యాంక్ యూ. సరే, నీకు గిఫ్ట్ దొరికింది, మరి నా గిఫ్ట్ నీ ఇష్టమే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అమ్మా, టీ తెచ్చాను, తాగండి. నాకు ఆఫీస్కి టైం అయింది, నేను బయలుదేరుతున్నా. రోహిణి, ఆగు, కూర్చో. నీతో పాటు శివాని నీ బిజినెస్ లో చేర్చుకో. అమ్మా, మీకు తెలుసు కదా శివం ఎలాంటివాడని. నాకు అంతా తెలుసు.
కానీ శివ మరియు రంజన మన కుటుంబానికి భవిష్యత్తు. వాళ్ళు పాడు కావడం మనం చూస్తూ ఉండడం కుదరదు. అమ్మా, ఈ విషయం గురించి మీతో మాట్లాడడానికి నాకు కొంచెం కూడా టైం లేదు. నేను ఆఫీస్కి బయలుదేరాలి. అరే నువ్వెందుకు అర్థం చేసుకున్నట్టున్నావు? ఆ సౌమ్యుడు శివని కూడా తనలాగే మార్చేస్తాడు. మార్చేస్తారు కాదు, మార్చారు కూడా. మీ శివం కూడా ఏం తక్కువైన వాడు కాదు. అచ్చం వాళ్ళ నాన్నలాగే ఫాలో అవుతూ వస్తున్నాడు. నీకు తెలుసా వాడు ఎంతమంది దగ్గర అప్పులు చేశాడని ఆ గ్యాంబ్లింగ్ ఆట కోసం? నీ శివం అయితే నెంబర్ 1 గ్యాంబ్లర్, తెలుసా నీకు? అబద్ధం. నువ్వు అబద్ధం చెప్తున్నావు. పాపం తన బిజినెస్ లో ఏర్పడిన నష్టం వల్ల ఇప్పుడు తను చాలా బాధల్లో ఉన్నాడు. అమ్మా, వాడు నిన్ను ఎంతో మోసం చేస్తున్నాడు. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా? శివంకి డబ్బులు ఇవ్వొద్దని మీకు చెప్పాను కదా. ఏదో ఒక రోజు మీరు బాధపడాల్సి వస్తుందమ్మా. ఆ అశుతోష్ నీ బుర్రని బాగా పాడు చేశాడు. తను నిన్ను నీ కొడుక్కు వ్యతిరేకంగా మార్చేస్తున్నాడు. ఇక చాలా ఆపండమ్మా. ఆశుతోష్ గురించి ఇలా మాట్లాడడం మానేయండి. అరే నువ్వెందుకు అర్థం చేసుకున్నట్టున్నావు రోహిణి? రోహిణి, నమస్తే ఆంటీ. ఏమైంది? ఏం లేదు. ఏమైంది? నువ్వేదైనా ఇల్లు చూసావా లేదా? ఆ, ఆ, రా, నేను నీకు ఆఫీస్కి వెళ్లే దారిలో అంతా చెప్తాను. సరే, ఓకే. నువ్వు వెళ్తూ ఉండు, నేను వస్తాను. త్వరగా వచ్చాయి. హ్మ్. అవునయ్యా, పంపిస్తానన్నానుగా. అరే ప్రాణం తీయకు, కొంచెం టైం ఇవ్వు. అర్థమైంది. సరే, ఈ అప్పులోళ్ళు ప్రాణం తీసేస్తున్నారు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. రే శివం, రే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అరే ఇంటి ఖర్చులకైనా ఎంతో కొంత ఇచ్చేళ్ళు. నాన్న, నా దగ్గర ఏమీ లేదు. మీ దగ్గర అడుగుదామనుకుంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. బైక్లో పెట్రోల్ కూడా లేదు. కానీ ఒకవేళ ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా డబ్బులు దొరుకుతుందేమో చూస్తాను. నేను వెళ్ళొస్తాను నాన్న. సరే వెళ్ళు. చా, జేబులో చిల్లి గవ్వలేదు. అరే కోడలి పిల్ల, ఈ చైన్ ఎప్పుడు కొన్నారు? మావయ్య, ఇది మా అమ్మ నాకిచ్చారు. నా పెళ్లి రోజుకిచ్చారు. సరే, నీ దగ్గర డబ్బులు ఏమన్నా ఉన్నాయా? నాకు కొంచెం అవసరమమ్మా. డబ్బులు? మావయ్య, నా దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు? ఆయన నాకు డబ్బులే ఇవ్వరు. ఈరోజు కాయగూరలు కూడా డబ్బులు ఇవ్వలేదు. సరేనమ్మా. ఆశుతోష్, లోపలికి రా. నమస్తే ఆంటీ. అమ్మా, ఆశుతోష్కి వాళ్ళ హౌస్ ఓనర్కి పెద్ద గొడవే జరిగిందమ్మా. ఈయనెంతో టెన్షన్ పడుతున్నారు. అందుకే ఆయన్ని బలవంత పెట్టి ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు ప్రాబ్లం ఏం లేదుగా? ఐఎమ్ సారీ ఆంటీ, మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేను ముందే చెప్పానుగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని. నువ్వు అనవసరంగా టెన్షన్ అవుతున్నావు. ఆంటీ, మీకు చాలా థ్యాంక్స్. మాకు ఇల్లు సెట్ అవగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. చూడు, నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు. ఇది నీ ఇల్లు లాంటిదే. రా, లోపలికి వెళ్దాం. పద. ఆశుతోష్, ఆశుతోష్, నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను? అమ్మ అలాగే ఉంటుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ అవుతున్నావు. రోహిణి, నా వల్ల నీకు ఆంటీకి మధ్య ఎటువంటి ప్రాబ్లం రాకూడదనుకుంటున్నాను. నేను చుక్లాకి చెప్పాను. తను 2-3 రోజుల్లో ఏదో ఒక ఇల్లు చూస్తానన్నారు. అయినా నాకు కూడా ఇక్కడ ఉండడం పెద్దగా ఇష్టం లేదు రోహిణి. నాకు అసౌకర్యంగా ఉంది. సరే అయితే నువ్వు వెళ్ళి చూసుకో. మంచి ఇల్లు దొరికితే నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. కొంచెం రిలాక్స్ అవ్వు.
ఈ రోజు ఆ హౌస్ ఓనర్తో నీకు ఎంత పెద్ద ప్రాబ్లం అయింది? నిజంగానే నాకు తల నొప్పి వచ్చిందనుకో. సరే అయితే నేను తలని బాగా ఒత్తుతాను. సరే నేనొక మాట చెప్పనా? నిన్ను చూడగానే నా తల నొప్పంతా మాయమైపోతుంది. అలాగా? సరే విను, నువ్వు మీ అమ్మ మీ నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడావా? మాట్లాడాను, కానీ వాళ్ళంత త్వరగా ఒప్పుకోరు. కొంచెం టైం పడుతుంది. ఒప్పుకుంటారు, కొంచెం టైం పడుతుంది. సరే ఓకే. ఓకే, ఓకే. మంచిది. ఏమైందమ్మా? నలుగురు 4 రకాల మాట్లాడేలోపు నువ్వు పెళ్లి చేసుకో. పొద్దున్నే ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనేమి వాగలేదు. నేను నిజమే చెప్తున్నా. అశుతోష్ అమ్మా నాన్నగారు ఇంకా ఒప్పుకోలేదు కదా. అమ్మా, అసలు ఒప్పుకోరు కూడా. అరే తను నిన్ను మూర్ఖురాలు చేయాలనుకున్నాడు, చేశాడు కూడా. అరే తేనెగుడ్డులేసి ఎన్నాళ్ళు తేనె లాగలుగుతాడో అన్నాళ్ళు మాత్రమే తను ఇంత పాటు ఉంటాడు. అవును. అమ్మా, ఆయనకు కాదు, నాకే వాళ్ళ కుటుంబంతో పర్మిషన్ కావాలి. సరే కానీ మీరెందుకు ఇలా పొద్దున్నే మొదలు పెట్టారు? నేనేం చెప్పినా సరే నువ్వు అసలు అర్థం చేసుకోవు. ఈ పిల్ల ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో. అమ్మా, చావు కొట్టారు. నానా, అమ్మా, నానా, అమ్మా, వెళ్ళు నీళ్ళు తీసుకురావు. ఏమైంది నాన్న? ఇదంతా ఎవరు చేశారు? అదేరా, ఆ బాలి మనుషులు వచ్చారు. బాలియా? ఇక్కడికొచ్చారా? అవును, వాళ్ళే ఈ వస్తువుల్ని పగలగొట్టింది. అంతేకాదు, ఇంటి పత్రాలు కూడా తీసుకువెళ్లారు. వాళ్ళేమన్నారంటే ఈ ఇంటిని ఆక్రమించుకుంటారట. నానా, ఇంటి పేపర్స్ ని వాడి దగ్గరికి ఎందుకు ఇచ్చారు? రే, ఈ వయసులో నేను ఇంకా ఎన్ని తన్నులు తిన్నావు? నువ్వే చెప్పు. నేనేమనుకున్నానంటే ఈ ఇంటిని అమ్మేద్దామని. ఎంత డబ్బొస్తే అంత అది బాలీకి, అప్పులోళ్ళకి సెటిల్ చేసేసి మిగిలిన దాంతో ఊరికెళ్దాం అనుకుంటున్నాను. ఈ వయసులో నేనిక్కడ ఉండి ఏం చేస్తాను? నానా, మీరు అలా చేయకూడదు. మావయ్య, మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వే చెప్పమ్మా. బాలి 8 లక్షలు, ఇక మిగిలిన వాళ్ళది 19 లక్షలు, టోటల్గా 29 లక్షలు. నేను ఎలా ఏర్పాటు చేయను చెప్పు? మీరు ఏర్పాటు చేస్తానంటే చెయ్యండి. నేను నీకేమీ కానివ్వను. నువ్వు సేఫ్గా ఉన్నావు. బాలి మనుషులు మన దగ్గరికే రాలేరు. శివం, ఒకవేళ నేను మాత్రం ఒంటరిగా ఉంటే వాళ్ళు ఏదైనా చేసుంటారు. మంచి కాలం మన ఇంట్లో లేమో. నువ్వు దేనికి బాధపడకు. నా మీద నమ్మకం ఉంది కదా. చూసావు కదా, మావయ్య ఏం చెప్పారని? 10 మందికి పైగా వచ్చారంట. మన వల్ల ఏం చేయగలం చెప్పండి? నేను ఏం చేయగలను నేను చెప్తాను. మావయ్య, ఈయనే మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నారు కదా. మీరు మాకు ఇలా చేయకూడదు. మేమిద్దరు ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికైనా వెళ్ళండి, అది నాకెందుకు? ఎవరో నాది నన్నే చూసుకోమన్నారుగా. మరి నాది నేను చూసుకుంటుంటే మీకేంటి సమస్య? నేను నా నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం ఇకపై మారదు. మావయ్య, మన అందరూ కూర్చొని మాట్లాడితే ఆ అన్ని సమస్యలు తీరిపోతాయి. ఒకవేళ ఇంట్లో విషయాలు బయటకు వెళ్తే మీకు అవమానం అయిపోతుంది. ఓహో, నువ్విప్పుడు నన్ను బెదిరిస్తున్నావా? లేదు, నేను బెదిరించట్లేదు. మీరు తప్పైన చూపుతో చూస్తున్నారని ఇక్కడున్న ప్రజలందరికీ తెలిస్తే అప్పుడేం జరుగుతుంది? నీ బుద్ధి చూపించావు కదూ. నీ బెదిరింపులకి నేనేమీ భయపడను. మీ అమ్మ ఊరు వాడ కుప్పిగంతులు వేస్తూ సంపాదిస్తుండేది. నువ్వేమనుకున్నావు? నీ గురించి నాకు నిజం తెలీదనా? అంతా తెలుసు. ఇంకా నీ గురించి కూడా తెలుసు. వీడి నీ ప్రేమలో పిచ్చోడైపోయాడు. లేదంటే ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నీకెక్కడిది? అర్థమైందా? నానా, మీరు రంజనతో అలాగంతా మాట్లాడకూడదు. నీకంత నొప్పిగా ఉంటే ఇక్కడి నుంచి బయలుదేరు. నీ భార్యను కూడా తీసుకెళ్ళు. వెళ్ళండి, ఇద్దరు బయటికి వెళ్ళండి.
నాది నన్నే చూసుకోమన్నావు కదా. హ్మ్. హలో. సరే బామ్మ. బామ్మ ఫోన్ చేసింది, నన్ను రమ్మంటుంది. నేను నీకు చెప్పి నీరసపడిపోయాను. తను ఆశుతోష్ని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. తనకు అర్థమయ్యేలా నువ్వు చెప్పు. మామ్, మీరిక్కడ ఏం చేస్తున్నారు? బయటన అందరూ మన గురించి మాట్లాడి నవ్వుకుంటారు. కాస్తైనా ఆలోచించండి, మా గురించి, మీ గురించి. శివం, నేను నా గురించి ఆలోచిస్తున్నాను. అర్థమైందా? మామ్, లైఫ్లో అందరికీ ఒక పార్ట్నర్ కావాలని నాకు తెలుసు. చాలామంది డివోర్స్ తర్వాత కూడా కలిశారు. మరి ఎందుకని మా కోసం, మీ పిల్లల కోసం మీరు నాన్న మళ్ళీ కలవకూడదు? శివం, నువ్వు నాకు నేర్పించక్కర్లేదు. నాకు ఏది మంచిది ఏది చెడని తెలుసు. అర్థమైందా? చూసావా ఎలా మాట్లాడుతుందో అని? అతను దీన్ని పిచ్చిదాన్ని చేశాడు. దీంతో ఇప్పుడు నువ్వే చెప్పు. మీరు నాకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాల్సింది మీరే. నాకు ఏది కావాలి ఏది వద్దు అని. అర్థమైందా? మా అమ్మ విషయాలన్నీ వదిలేయండి. మీ అమ్మ తక్కువైందా ఏం కాదు. ఈ వయసులో పెళ్ళా? శివం, నేనొకటి చెప్పినా, మీ అమ్మ నాన్న నిన్ను కనుక్కుంటానే ఉండాల్సింది. నీకన్నా ఆ ప్లాట్ఫామ్ పిల్లలే పర్వాలేదు. కనీసం ఫుట్పాత్ అయినా వాళ్ళకి సొంతంగా ఉంటుంది. చాలా ఆపుతావా? నువ్వు మళ్ళీ ప్రారంభించావా? నేను చెప్పేది కరెక్టే కదా. మీ నాన్న దగ్గర నుంచి ఏమీ రాదు, కానీ మీ అమ్మ దగ్గర అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు తను పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టబోయే పిల్లలకే కదా ఇస్తారు. నీకేం దొరుకుతుంది? ఏమీ ఉండదు. ఏదో ఒకటి ఆలోచించాలి. కొత్త ప్లాన్ ఒకటి వేయాలి. అప్పుడు రెడీ చేయి. ఇంకెప్పుడు రెడీ చేస్తావు? ఇప్పుడు నువ్వెందుకు నవ్వుతున్నావు? ఎందుకంటే దారి దొరికింది. అలా అంటే? అంటే మన చోటుని మార్చాల్సిన సమయం వచ్చింది. చాలా మంచిది మీరిక్కడికి వచ్చారు. చల్లగా ఉండు. మీరిద్దరూ ఇక్కడ? వీళ్ళిద్దరిని నేనిక్కడికి రమ్మన్నాను. ఇక వీళ్ళిద్దరూ ఇక మనతో పాటే ఉంటారు. ఎందుకు? వీళ్ళిద్దరెందుకు ఇక్కడ ఉండాలి? ఎందుకంటే నేను ఒంటరిగా ఉండలేను. అరే, వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు నేనెందుకు ఒంటరిగా ఉండాలి చెప్పు? పర్వాలేదే. సోమేష్ మీ ఇద్దరిని బయటికి గెంటేశాడా, లేదా రౌడీలు మీ వెంట పడుతున్నారా? మామ్, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో చూడు, ఇక నా మనవడు కోడల గురించి ఇక నువ్వు ఏం మాట్లాడకూడదు. అరే, నీకు ప్రేమ ఉందో లేదు, కనీసం వాళ్ళతో 2 మాటలైనా నువ్వు మాట్లాడొచ్చు కదా. మీరు చెప్పింది కరెక్టే అమ్మా. నేను ఒక పని చేస్తాను. మీకు గుమ్మడికాయ కొనిస్తాను. దాంతో వీళ్ళిద్దరికి మీరు హారతి ఇవ్వండి. అంతేనా? అది అలాగే మాట్లాడుతుంది, నువ్వేం తప్పుగా అనుకోకు. అది ఎప్పుడూ అంతే. ఇప్పుడు ఈ ఇల్లు మీ ఇద్దరిది. నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉండు. వెళ్ళు. ఆ 2వ రూము మీ ఇద్దరిది, సరేనా? వెళ్ళు. సరే, నేను చూస్తాను. ఓకే. హలో శివం. అరే, నువ్వేంటి ఇక్కడ? సర్ప్రైజ్. నేను ఇక్కడ ఉండకూడదా ఏంటి? నా ఉద్దేశం అది కాదు. ఇది మీ ఇల్లే. ఎందుకు ఉండకూడదు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీకు చెప్పాను కదా, అమ్మకి దూరంగా ఉండని. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? శివం, నేను రోహిణి ఒకరికొకరం గాఢంగా ప్రేమించుకున్నాం. తెలివైనోడ్లా ప్రవర్తించుకో, సరేనా? నువ్వు నీ పథకాన్ని సాధించడానికి నేను ఎప్పుడు అనుమతించను, అర్థమైందా? ప్లానా? ఏంటా ప్లాన్?
శివం, నువ్వేదో తప్పుగా ఆలోచిస్తున్నావు. నన్ను తప్పుగా అనుకుంటున్నావు. ఇలాంటి మాటలు మాట్లాడే మా అమ్మని నువ్వు పడేశావు. నేను నా అమ్మ లాంటి బుర్ర తక్కువ వాడినేం కాదు. రోహిణి గురించి మర్యాదగా మాట్లాడు, అర్థమైందా? ఉన్న డబ్బులు ఆస్తి మొత్తం నొక్కేయడానికి వచ్చావు నువ్వు. నా దగ్గర మర్యాద గురించి మాట్లాడతావా? అతని వదులు వదులు. నువ్వు ఖచ్చితంగా మర్యాద నేర్చుకోవాలి. అతను ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక ఆడది ఒంటరిగా ఉంటే ఆ ఇంట్లోకి రావడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. నేను నీకు ఈ విషయం ఎప్పటి నుంచి చెప్తున్నాను. సర్లే, ఏం పర్లేదు. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, కొంచెం కొంచెంగా అంతా సర్దుకుంటుంది. నువ్వేం కోప్పడకు. పద, నాతో పాటు రా. రా బాబు. క్షేమంగా ఉండమ్మా. నేను చెప్పేది విను. నువ్వు అతి త్వరలోనే నాకు ఒక మనవన్నో మనవరాలనో కానీ ఇచ్చి తీరాలి. ఆ దేవుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడో ఏంటో. అరే, ఎందుకు సిగ్గుపడుతున్నావు? బామ్మ, ఏంటమ్మా విషయం చెప్పు. బామ్మ, ఈయన ఎప్పుడూ చాలా టెన్షన్గా ఉంటారు. ఆయన పని విషయంగా చాలా లాస్ అయ్యారు కదా. తర్వాత ఆయన పార్ట్నర్ కూడా ఏమార్చేశారు. అరే, నేను తనకి డబ్బులు ఇచ్చాను కదా, ఇంకా తను తన కొత్త పనిని మొదలుపెట్టలేదా? కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఆయనకి ఎవరూ సహాయం చేయలేదు. తర్వాత బామ్మ, ఇలా ఉన్నప్పుడు నేను పిల్లలకి ఎలా ప్లాన్ చేయగలను? తర్వాత ఆయన ఎప్పుడు టెన్షన్గానే ఉంటారు. నా దగ్గర సరిగ్గా మాట్లాడరు. నేను ఆయన దగ్గర చెప్పాను, మనకి బామ్మ ఉన్నారు, అత్తయ్య ఉన్నారని, మీరు దేనికి టెన్షన్ అవ్వొద్దని. కానీ ఆయన విననే వినరు. రివర్స్లో నా మీదే కోప్పడతారు. సరిగ్గా మాట్లాడరు నాతో. సరే, నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో. పొద్దున శివాను వచ్చి నాతో మాట్లాడమని చెప్పు. నేనున్నప్పుడు మీరిద్దరూ ఎందుకు దిగులు పడాల్సిన అవసరం లేదు, సరేనా? వెళ్ళుమ్మా. ఇదిగో తీసుకో, ఇది నీ ఖర్చులకి. కానీ బామ్మ, ఇది నువ్వు తీసుకో బాబూ. సరే, నువ్వు ఎంత కంగారు పడుతున్నావు? మరి నాకెందుకు అసలు చెప్పనే లేదు? నేను ఇవ్వనుకున్నానంటే మీకు ఇబ్బంది పెట్టకూడదని. నువ్వేం మాట్లాడుతున్నావు బాబూ? నాతో రంజన చెప్పింది నువ్వేదో పని మొదలుపెట్టావు అని. ఏదో ఫ్యాక్టరీ స్టార్ట్ చేయబోతున్నావట? అవును బామ్మ, అది ప్లాస్టిక్ బాటిల్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొంతమందితో కూడా మాట్లాడి పెట్టాను, కానీ డబ్బులు మాత్రమే అరేంజ్ చేయలేకపోయాను. బ్యాంక్ వాళ్ళేమో సెక్యూరిటీ అడుగుతున్నారు. స్థలం నా సొంత చోటుగా ఉంటే లోన్ వెంటనే వస్తుందంట. అలాగా, రూప్నగర్లో నాకొక ఫ్లాట్ ఉంది. నీ ఫ్యాక్టరీని అక్కడ స్టార్ట్ చేయి. నేను రోహిణితో చెప్తాను, తను ఆ పేపర్స్ని నీకు ఇస్తుంది, సరేనా? కానీ బామ్మ, అమ్మ దీనికి ఒప్పుకోరు. అమ్మ ఎందుకు ఒప్పుకోదు? నువ్వేం దొంగిలించబోతున్నావా, దోపిడీ చేయబోతున్నావా? ఇక రోహిణి గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంటి యజమానురాలు నేను. ఇక విను, నువ్వెందుకు కోడలతో సరిగ్గా మాట్లాడడం లేదు? తన కోసం కూడా కొంచెం టైం ఉంచు. నువ్వు సంతోషంగా ఉండు. తను చాలా మంచి అమ్మాయి. ఇది విను, నువ్వు త్వరలోనే నాకు ఒక మనవన్నో మనవరాలనో ఇచ్చి తీరాలి. ఊరికే ఉండండి బామ్మ. సరే, వెళ్ళు. తనతో కాస్త టైం స్పెండ్ చేయి, సరేనా? సరే బామ్మ. వెళ్ళు. అమ్మా, మీకు ఫ్లాట్ పేపర్స్ ఎందుకు చెప్పండి? శివ అక్కడ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాడు. నువ్వు ఆ ఫ్లాట్ తన పేరుకు రాసిచ్చేయి. ఎలాగో ఇప్పుడు దాకా తన కోసం మనం ఏమీ చేయలేదు. అమ్మా, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఫ్లాట్ నేను శివం పేర్లోనే రాసుండేదాన్ని. కానీ మీకు తెలుసు కదా వాడు ఎలాంటి వాడో. వాడి గురించి నిజాలు మీకు బాగా తెలుసు కదా. ఏంటి నిజం? అరే, నువ్వు ఒక తల్లివై ఉండి ఎందుకు వాడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? ఎందుకంటే వాడి విషయాలని నాకు తెలుసు కాబట్టి. వాడు మిమ్మల్ని నటించి మోసం చేస్తున్నాడు, నన్ను చేయలేడు. నాకేమీ తెలీదు. నువ్వు ఖచ్చితంగా ఫ్లాట్ని తన పేరుకి మార్చాలి. సరే, శివంతో చెప్పండి వాడి బిజినెస్ ప్లాన్ గురించి నా దగ్గర డిస్కస్ చేయమని. నాకు ఓకే అనిపిస్తే ఆ తర్వాత ఆలోచిస్తాను. కానీ నువ్వు చెప్పాను కదమ్మా నేను ఆలోచిస్తానని.
ఉదయం నుంచి నా బుర్ర పగిలిపోతుంది. ఇంకొక పక్క మీరు శివం 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 అంటున్నారు. నీకు వాడి గురించి తప్ప ఇంకేమీ తెలీదా? అత్తయ్య, మీకు తలనొప్పిగా ఉంది కదా, మీరు ప్లీజ్ ఈ మాతన్ని వేసుకోండి, అప్పుడే తగ్గుతుంది. నేను చెప్పాను కదా తెల్లరేసరికి నాకు సరైపోతుందని. నువ్వు నీ రూమ్కు వెళ్ళు. ఉండండి, మసాజ్ చేస్తాను తలని. నేను చెప్పాను కదా నన్ను వదులు. నువ్వు ఎలాంటి అమ్మాయివనేది నాకు బాగా తెలుసు. శివంని నా దగ్గర డైరెక్ట్గా వచ్చి మాట్లాడమను. మీరిద్దరూ కలిసి నటించి మమ్మల్ని మోసం చేయొచ్చు, నన్ను కాదు. అర్థమైందా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకు నీ గురించి బాగా తెలుసు కాబట్టి, ఇంకా నీ క్యారెక్టర్ గురించి కూడా నాకు తెలుసు కాబట్టి. అత్తయ్య, అత్త ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. బలీబాయ్, నాకు అర్థమవుతుంది, కానీ నేను డబ్బులు ఏర్పాటు చేయలేకపోతున్నాను. నాకు ఇంకాస్త టైం ఇవ్వండి. తను నీ గురించి ఏమనుకుంటుందో తెలియట్లేదు. 2 మాటలు ప్రేమగా మాట్లాడలేను, ఏమీ అడగలేకపోతున్నాను. ఏమైంది? ఇంక మీదట దీనికి పైన ఏది తట్టుకోలేను. ఏ తల్లి కన్న బిడ్డని వదిలేసి వెళ్తుందో తను నాకు కాదు, ఎవ్వరికీ సొంతమవ్వదు. మళ్ళా అమ్మ ఏదైనా చెప్పిందా? మీ అమ్మ మనసులో కొంచెం కూడా ప్రేమ, దయ లేదు. ఇది నా తలరాత. నేనేమనుకున్నాను, పెళ్లి తర్వాత ఇంత పెద్ద ఇల్లు ఉంటుందనుకున్నాను, జీవితం సంతోషంగా ఉంటుందని, సుఖంగా ఉంటుందని. కానీ ఇక్కడ ఇష్టానికి మాట్లాడడం, దెప్పి పొడవడం మాత్రమే ఉంది. రంజన, కాస్త ఊరుకో, ఇంత కోప్పడకో, కాస్త కూర్చో. నేనేమనుకున్నాను, పెళ్లి తర్వాత మంచి ఇల్లు దొరుకుతుందని. చిన్న వయసులో నేను పడిన కష్టాలన్నీ ఇంక జీవితంలో ఉండదనుకున్నాను. అరే ఉండదు, నువ్వు నన్ను నమ్ము. ఎందుకుండదు? మీ అమ్మ మనకి శత్రువుగా ఉంటుంది. ఒక పక్క బామ్మ మనవడు మనవరాలు కావాలని ఆశపడుతుంది. ఇలా ఉన్నప్పుడు ఎలా పిల్లల్ని కనాలి? నీ దగ్గర పని లేదు, మన దగ్గర డబ్బులు లేదు. నువ్వే చెప్పు, పిల్లల్ని ఎలా కంటాం? అంతా సరైపోతుంది. ముందు ప్లాట్ పేపర్ మన చేతికి రాని. ఏమీ సర్దుకోదు. నేను మా అమ్మాలింటికి వెళ్తాను. నువ్వు నన్ను వదిలేసి వెళ్తున్నావా? చెప్పు, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను? ఈరోజు నా మూడు బాలేదు, నా దగ్గర కూడా రావద్దు. ఒకసారి ప్లాట్ పేపర్ మన చేతికొచ్చిందంటే తర్వాత 2-3 రోజులు సిమ్లాకి వెళ్దాం. నిజంగానా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ దగ్గర అబద్ధం ఆడి నేను బ్రతకగలనా ఏంటి? శివం, నువ్వు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నువ్వు దిగులు పడకు, నేను చూసుకుంటా. ఇప్పుడు పర్వాలేదా? హా, ముందు కన్నా పర్వాలేదు. ఇలా చూడు, నేనేమనుకుంటున్నానంటే నువ్వు శివంతో కఠినంగా ప్రవర్తిస్తున్నావేమో అని. నా మాట విని నువ్వు తనకొక్క ఛాన్స్ ఇవ్వు. ఆశుతోష్, ఇది నువ్వంటున్నావా? పోయినసారి శివం వల్ల కంపెనీలో మనకి ఎలాంటి అవమానం జరిగిందనేది నువ్వు మర్చిపోయావా? ఎంత కష్టపడి నేను మర్యాదని కాపాడాను. ఇక నీకు కూడా ఇలాగే అనిపిస్తుంది కదా? నేను శివంకి చెడుని కోరుకుంటున్నానని. నేనెందుకు వాడి చెడుని కోరుకుంటాను చెప్పు? నేను వాడికి అమ్మని. అరే, నా మాటకి అర్థం అది కాదు. సరేలే, నువ్వు ఇవన్నీ వదిలేసేయ్. నువ్వు రేపు నిజంగానే షిఫ్ట్ అవుతున్నావా? ఇలా చూడు, నేను బాగా ఆలోచించాను. మనిద్దరికీ అదే మంచిది, అదే సెట్ అవుతుంది. నీకేది మంచి అనిపిస్తే వచ్చేయ్. రోహిణి, ఓకే బాయ్. ఆశుతోష్, వెళ్ళి చేరగానే నాకు కాల్ చేయి. ఓకే? షూర్. బాయ్. బాయ్. అమ్మా, ఇప్పుడు మీకు సంతోషమే కదా? ఆశుతోష్ వెళ్ళిపోయారు. నన్ను ఇప్పుడు దెప్పి పొడవకు. తర్వాత ఇంకో విషయం, ఈ ఇంటిని నేను శివ పేరుకి ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించుకున్నాను. అమ్మా, మీరు మర్చిపోయినట్టున్నారు. ఈ ఇల్లు సగం నా పేర్లో కూడా ఉంది. ఏంటి?
నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఇలా ఎప్పటికీ జరగనివ్వను. ఈ ఇల్లు ఎప్పుడైతే శివం చేతికి వెళ్తుందో ఆ రోజే మిమ్మల్ని ఇక నన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు. ఈ ఇల్లుని అమ్మడానికి వాడికి 2 రోజులు కూడా పట్టదు. చాలు, నేను నిర్ణయించుకున్నాను. నా నిర్ణయాన్ని నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి, లేకపోతే ఏంటి, కోర్టుకు వెళ్తారా? వెళ్ళండి అయితే. నువ్వు ఎందుకు అర్థం చేసుకోనంటున్నావు? సరే, మనం నిదానంగా మాట్లాడుకుందాం. అమ్మా, నా దగ్గర అంత టైం లేదు. నేను ఆఫీస్కి బయలుదేరాలమ్మా. సరే వెళ్ళు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నువ్వు, నేను, శివ మన ముగ్గురం కలిసి ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుందాం. నేను నీ అమ్మని. నేను చెప్తే నువ్వు వింటావు కదమ్మా. శివం, మీ అమ్మ ఉన్నంత వరకు బామ్మ దగ్గర నుంచి మనకేమీ దొరకదు. పాము పడగ తీసినట్టు అన్నిటికీ అడ్డుగా ఉన్నారు. శివం, ఇలా ఊరికే ఉంటే ఏమీ జరగదు. నువ్వు నీ హక్కు కోసం పోరాడాలి. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా? చూడు, అవన్నిటినీ నేను హ్యాండిల్ చేసుకుంటా. ఇప్పుడు నేను బయలుదేరతా. శివం, ఫ్రెండ్స్తోనే ఉండిపోకు. సాయంత్రం టైంకి వచ్చాయి. నీకు తెలుసు కదా ఈరోజు మాట్లాడాలని. నేను వచ్చేస్తాను. నువ్వేం దిగులు పడకు. ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం, సరేనా? చూసావమ్మా, నీ మనోడు ఎంత సీరియస్ గా ఉన్నాడని. బామ్మా, ఈ రోజు ఆయనకు ఒక మీటింగ్ ఉంది. ఆయన అక్కడికే వెళ్లారు. అందుకే కాస్త టైం అయింది. నువ్వు కొంచెం నోరు మూసుకొనుండు. నువ్వు గంట సేపటి నుంచి ఇదే చెప్తున్నావు. వాడు ఫ్రెండ్స్ తో కలిసి రోడ్ల వెంట జులాగా తిరుగుతూ ఉంటాడు. మీరు ఆయన్ని అవమానపరచడానికి ఏదో ఒక దారి వెతుకుతున్నారు. అలాగా? అయితే నీ దగ్గర నేను నేర్చుకోవాలంటావా? నీ లిమిట్ లో నువ్వు ఉంటే మంచిది, అర్థమైందా? రంజన చెప్పింది నిజమే. మీరు నా పెళ్ళం దగ్గర అలాగంతా మాట్లాడకూడదు. అలాగా? అయితే నీకెవరు హక్కు ఇచ్చారేంటి? ఆశుతోష్ని అవమానించి మాట్లాడి ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమన్నావా? ఎందుకంటే మీరు ఒక ప్రేమ అనే వలలో చిక్కుకున్నారు. అతని కోసం మీరు మమ్మల్ని చంపుతున్నారు. ఇంకా నేను ఊరుకునేది లేదు. బామ్మే ఈ ఇంటికి పెద్ద. అందువల్ల నేను ఏం చేసినా మీరు నన్ను ఆపలేరు. శివం, నీ లిమిట్ లో నువ్వు ఉంటే మంచిది. లిమిట్ ని క్రాస్ చేయకు, అర్థమైందా నీకు? లిమిట్ ని నేను క్రాస్ చేస్తున్నానా? బాబు, కొంచెం ఓర్చుకో బాబు. అమ్మా, మీరెప్పుడు అడుగుతూ ఉంటారు కదా నేనెందుకు వీడికి శత్రువునయ్యానని. ఎందుకంటే వీడి మీద నాకు నమ్మకం లేదు. వీడు మా ఆఫీసులో 12 లక్షలు దొంగలిచ్చాడు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తెలిసింది వీడే దొంగలిచ్చాడు అని. కావాలంటే వీడు క్షమాపణ కోరి లెటర్ ఇచ్చింది కూడా చూపిస్తాను. చాలు, మీ నాటకాలు ఎక్కువైపోయింది. ఈ రోజు నేను ఈ ఇంటికి యజమాని అవబోతున్నాను. రంజన, నన్ను చూడు. రంజన. లే రంజన. శివం, శివం, ఎందుకురా నువ్వు ఇలా చేసావు? రంజన, వీడిని అరెస్ట్ చేయండి. ఏంటి బాబు, నేను నిన్ను ఎంతగా నమ్మాను. నీకోసం నీ అమ్మతో కూడా గొడవ పడ్డాను. ఎవరు ఏం చెప్పినా సరే వినలేదు. కానీ నువ్వేం చేసావు చూసావా? చెడు చేయాలనుకున్న దానికి ఫలితం నీ అత్యాశనే నీకు ఈ పరిస్థితికి కారణం. బాగా గుర్తుంచుకో, నువ్వు చేసిన దానికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఇక నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండాలి. అదే నీ కర్మ. తీసుకువెళ్ళండి. బాడీని పోస్ట్ మార్టంకు పంపించండి.